వెల్కమ్ టు క్యూరస్. మనం జనగామ జిల్లా కేంద్రంలోని ప్రధాన రైల్వే స్టేషన్ ఇక్కడ ఆటో స్టాండ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఒకసారి వీళ్ళను ఆటో స్టాండ్ ఆటో వాళ్ళు ఉన్నారు అన్న వాళ్ళని ఒకసారి వాళ్ళ అభిప్రాయం అడిగి తెలుసుకుందాం. అన్న మీ పేరు చెప్పండి. కుమారస్వామి. ఎట్లా మీది ఎన్నో వార్డు అన్న? నాలుగో వార్డు. ఈ వార్డులు అన్నీ ఓకేనా? బాగానే ఉంది. వాటర్ కానీ డ్రైనేజ్ కానీ అలా ఏం మీ వార్డు కౌన్సిలర్ మీకు అందుబాటులో ఉంటారా? ఒకవేళ మళ్ళీ ఆయన నిలబడితే ఓటేస్తారని డబ్బులు ఒకవేళ ఎక్కువ ఇస్తే డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఇస్తారా? ఎవరికి ఇస్తారా? పనిచేసే వాళ్ళకి ఓటేస్తారు. ఓకే, సంతృప్తిగా ఉన్నారా? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తుంది కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ పనితీరు ఎట్లా ఉంది అనుకుంటున్నారు? అంటే మీ ఆటో వాళ్ళకి కానీ జనాలకి కానీ ఎట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ పనితీరు ఎట్లా ఉంది? ఆటో వాళ్ళకి ఫ్రీ బస్ కంపల్సరీ. ఎందుకంటే చాలా మంది రోడ్లు స్వయం ఉపాధి కల్పించుకొని పనిచేసేవాళ్ళు ఆటో వాళ్ళు. ఈ గవర్నమెంట్ వచ్చినా ఎవరు ఏమి చేయలేదు. ఆటో వాళ్ళ పని వాళ్ళు చేసుకోకుండా కూడా కొట్టగా కూర్చుంటే ఫ్రీ బస్ మాత్రం కంపల్సరీ. ఎట్లా ఫ్రీ బస్ వల్ల ఏమి ఇబ్బంది కలుగుతుంది? కిరాయి లేవు. కాంగ్రెస్ వాళ్ళు పనితీరు పట్ల ఒక 10 మార్కుల నుంచి 10 మార్కులు ఇస్తారు. 6 మార్కులు ఇస్తారు. ఓకే, ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే మాకు వార్డు గురించి వార్డులో ఉన్నటువంటి సమస్య లేదు, కానీ ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే మా ఆటో ఏదైతే ఉందో ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మా ఆటోలో నడుపుకోలేకపోతున్నాము. మాకు కనీసం ఆటోలు ఏదైతే ఉన్నాయో దాని కనీసం ఈఎంఐలు కూడా కట్టలేని పరిస్థితి ఉంది. మా కుటుంబాలు కూడా ఈరోజు రోడ్డున పడే పరిస్థితి ఉందని ప్రధానమైనటువంటి సమస్య. ఈ ఫ్రీ బస్సు ఏదైతే ఉందో దాన్ని మా ఆటోలు ఏదైతే ఉన్నాయో మాకు కూడా కొంచెం గవర్నమెంట్ నుండి ఏదో రకంగా న్యాయం జరిగే విధంగా చేస్తే బాగుంటుందని వాళ్ళు కోరుకుంటున్నారు.